హలో అండి. హాయ్. దిస్ ఇస్ అనుష. సో, ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'స్టైల్', 'అల్లరిపిడుగు', 'అతడు', 'అనుకోకుండా ఒకరోజు' ఇలా పలు సినిమాల్లో నటించారు. అండ్ అలానే 'స్టైల్' మూవీ గురించి పర్టిక్యులర్‌లీ మాట్లాడుకోవాలి. ఇందులో రాఘవ లారెన్స్ గారి చిన్నప్పటి క్యారెక్టర్‌ని వీరు ప్లే చేయడం జరిగింది. దానికి నంది అవార్డ్ కూడా గెలుచుకున్నారు. అండ్ అలానే డాన్స్‌లో కూడా కూచిపూడిలో డిప్లొమా చేశారు. డాన్స్ పరంగా కూడా ఎన్నో అవార్డ్స్‌ని గెలుచుకున్నారు. అండ్ ఇవే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా సీరియల్స్‌కి, వెబ్ సిరీస్‌కి ఆయన వాయిస్‌ని ఇస్తూ ఉన్నారు. సో, ఆ సీరియల్స్ ఏంటి, వెబ్ సిరీస్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్ ఇవి కాకుండా ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మరి ఆయన మాటల్లోనే విని తెలిసేసుకుందామా అయితే? చలో హాయ్ అండి. హాయ్ అండి. నమస్కారం. సో, పూజిత్ మాధవ గారు ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా బాగున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఇంకా డబ్బింగ్ పరంగా బిజీగా ఉన్నట్టున్నారు. యెస్ అండి. ఓకే. సో, ముందుగా మీ చైల్డ్ ఆర్టిస్ట్ ఒకసారి ఆ కేటగరీ గురించి మాట్లాడుకుందాం అయితే ఒకసారి. సో, ఫస్ట్ మూవీ ఏదండి చైల్డ్ ఆర్టిస్ట్‌గా? అతడు అండి. అతడు. అతడు. యాక్చువల్‌గా నేను బేసికల్‌గా డాన్సర్‌ని. సో, దానివల్ల నాకొచ్చిన ఛాన్స్ అనమాట. అతడు అనేది. ఓకే. సో, దాంట్లోనే నేను స్క్రీన్‌కి ఫస్ట్ టైం డెబ్యూ అవ్వడం. అలాగే డబ్బింగ్‌కి కూడా అదే ఫస్ట్ అనమాట. అప్పటి వరకు నాకు క్రాఫ్ట్ ఇది ఉందని కూడా నాకు తెలీదు యాక్చువల్‌గా. ఓకే. సో, 'అతడులో' ఏంటండి క్యారెక్టర్ మీరు ప్లే గిరి గారి చేసింది? చిన్నప్పుడు క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో గిరి గారి చైల్డ్‌హుడ్ క్యారెక్టర్. ఓకే. ఫైన్. సో, అందులో డబ్బింగ్ పరంగా ఏదో చెప్పారు. మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ అది ఉంది అని. యాక్చువల్‌గా నా మీద తీసిన షార్ట్స్ అన్నీ ఎడిట్‌లో కట్ అవ్వడం మూలంగా నన్ను పిలిచారు డబ్బింగ్‌కి. బట్ నా డైలాగ్స్ ఏం లేవు. సో, వేరే అతనికి ఉంటే, సరే మీరు ఆయనకి చెప్పండి అని చెప్పి ఫస్ట్ టైం వేరే వాళ్ళకి చెప్పించారు. సో, అందుకనే అన్నాను యాక్టింగ్ అండ్ డబ్బింగ్ డెబ్యూ అదే. ఓకే. ఫైన్. సో, అదే యాక్టింగ్ డెబ్యూట్ అండ్ అలానే డబ్బింగ్ డెబ్యూట్ కూడా 'అతడు' మూవీ తోటి అలా అయిపోయింది. ఓకే. ఫైన్. సో, ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? 'అతడు' మూవీ తర్వాత అతడు తర్వాత సుభాష్ చంద్రబోస్ చేశాను. సుభాష్ చంద్రబోస్, అనుకోకుండా ఒకరోజు, అల్లరిపిడుగు, స్టైల్, అందాల రాముడు, సత్యనారాయణ స్వామి ఇక్కడి వరకు చేశాను. ఆ తర్వాత స్టడీస్‌తో కొంచెం బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ అరౌండ్ 2013, 14 వాయిస్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ చేశాను కెరియర్. ఓకే. ఫైన్. సో, 'స్టైల్' మూవీ గురించి ఖచ్చితంగా ఇన్ పర్టిక్యులర్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా అందులో చాలా ఒక మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా గూడా. సో, ఎలా సెలెక్ట్ చేశారు మిమ్మల్ని ఆ క్యారెక్టర్‌కి? అది నాకు బేసికల్లీ డాన్స్ వల్లే వచ్చిందండి. ఆడిషన్ కాల్ గానీ, నేను అక్కడ సెలెక్ట్ అవ్వడం గానీ, మెయిన్ నా పెర్ఫార్మెన్స్ కంటే కూడా నా డాన్స్‌ని బట్టే వచ్చింది. అరౌండ్ ఒక 50-60 కిడ్స్ మధ్యలో ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేశారు. లక్కీ అంతే. ఓకే. తర్వాత జయసుధ గారితో, భానుచంద్ర గారితో, లారెన్స్ గారితో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ మెమరబుల్. ఓకే. సో, 'జయసుధ' గారితోటి ఒక మంచి బాండింగ్ మీకు ఆ మూవీలో అంటే చాలా సపోర్టివ్‌గా ఉండేవారండి లొకేషన్‌లో. చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. అంటే నాకు కొత్త కదా! బట్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ, లేతే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదైనా ఇన్సిడెంట్ ఉందా అండి మీకు గుర్తున్నవి 'జయసుధ' గారితోటి? ఆహ్, జయసుధ గారంటే ఓన్లీ షార్ట్ వరకేనండి. షార్ట్‌లో బాగా సీన్‌ని మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గాని, కో డైరెక్టర్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికంటే, ఇంకొంచెం మనం ఇలా చేద్దాం, లేకపోతే నువ్వు ఇలా చెయ్యి, దానికి నేను ఇలా రెస్పాండ్ అవుతాను. కొంచెం అక్కడ ఇంప్రూవైజ్ చేయడం, అవన్నీ అక్కడ ఆన్ ఆన్ ఆ షార్ట్ వరకు అలా జరిగేది. తర్వాత ఇంకంతే. ఓకే. అంటే బాండింగ్ అంత న్యాచురల్‌గా ఉంటుంది గదా! మదర్ అండ్ సన్ బాండింగ్ అన్నది. సో, ఆఫ్ స్క్రీన్ ఏమన్నా ఇలాంటివి ఆస్ట్రేలియన్ అంటే జస్ట్ వేరే బోర్డ్స్ అడిగారు అంతే. ఏం చదువుతున్నావు? ఎక్కడ? ఏంటి? ప్రాపర్ ఏంటి? అది అంతే. మదర్ వాళ్ళతో మాట్లాడారు. దట్స్ ఇట్. అప్పుడు 'స్టైల్' మూవీ చేస్తున్నప్పుడు మీరు ఎంతండి మీ ఏజ్ ఏం చేసేవాళ్ళప్పుడు? 2006 అండి. సిక్స్త్ క్లాస్ చదువుతున్నా అప్పుడు నేను. ఓకే. అరౌండ్ 13 ఇయర్స్ ఏజ్. ఓకే. ఫైన్. డ లారెన్స్ గారితోటి ఇంటరాక్షన్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? లారెన్స్ గారు ఆఫ్ స్క్రీన్ అంటే ఆఫ్ ద క్యామ్ గూడా చాలా అంటే ఎక్కువగా దీని గురించే మాట్లాడేవారు. తర్వాత కేర్ తీసుకునేవారు. డ్యాన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ టిప్స్ చెప్తూ ఉండేవాళ్ళు. యాక్టింగ్‌లో టిప్స్ చెప్పారు. చాలా ఆయన కూడా చాలా సపోర్టివ్‌గా చాలా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో. మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు షార్ట్ బ్రేక్‌లో. బాగుండింది ఆయనతోటి వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, డాన్స్ పరంగా ఏదన్నా మాటలు మాట్లాడుకోవటం మీ ఇద్దరు అలాంటివేమన్నా?
ఆయన మాట్లాడితే సగం డాన్స్ గురించే మాట్లాడతారు. నా క్యారెక్టర్ గురించి నాకు చెప్పిన దానికంటే ఆయన డాన్స్ గురించి మాట్లాడిందే ఎక్కువ నాతో మాట్లాడినప్పుడు. ఆహ్, ఏమేమి నేర్చుకున్నావు? ఏమేమి స్టైల్స్ నేర్చుకున్నావు? డాన్స్ స్టైల్స్‌లో. నేను వెస్టర్న్, క్లాసికల్, ఫోక్ నేర్చుకున్నాను. సో, ఓకే. ఎన్ని పెర్ఫార్మన్సెస్ ఇచ్చావు? ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి? ఏంటి? మాట్లాడారు. వదిలేయొద్దు డాన్స్ ఎప్పటికి. అంటే బేసిక్ ప్లాట్ కూడా అదే. ఆ స్టోరీది. ఆయన కూడా అదే చెప్పారు. సో, ఎన్ని ఫార్మ్స్ అండి? ఇందాక మీరు చెప్పారు, మెన్షన్ చేశారు. ఈ ఫార్మ్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు డాన్స్‌లో. వెస్టర్న్ డాన్స్‌లో నేను ఆల్మోస్ట్ 300-400 స్టేజ్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చాను. తర్వాత కూచిపూడి నేర్చుకున్నాను. కూచిపూడిలో డిప్లొమా వరకు కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఫోక్ అనేది ఇంకా అలాగా కూచిపూడి క్లాస్‌లోనే మా మాస్టర్ నేర్పించేవారు. సో, అలా ఫోక్ కూడా అలవాటయింది. ఓకే. ఫైన్. సో, నంది అవార్డ్ రావటం స్టైల్ మూవీకి ఎలా అనిపించింది మీకు? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఏమో ఆ ఇయర్‌లో ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయో తెలీదు. మనల్ని నామినేట్ చేస్తారో లేదో తెలీదు. బట్ వన్ ఫైన్ డే టీవీలో అనౌన్స్‌మెంట్ రావడం జరిగింది. అదే ఇయర్ నాకు స్టేజ్ ప్లేస్‌కి కూడా నంది అవార్డ్ వచ్చింది. డ్రామాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌కి నంది అవార్డ్ తీసుకున్నాను. అది తీసుకొని వచ్చిన ఒక 2 మంత్స్‌కి అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. చాలా అంటే ఫస్ట్ నమ్మలేదు. ఆ వాళ్ళు కూడా నా పేరుతోటి ఇవ్వలేదు ఫస్ట్ అనౌన్స్‌మెంట్. రాఘవ అన్న పేరుతో క్యారెక్టర్ నేమ్ తోటి అనౌన్స్ చేశారనమాట. సో, ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యాం. తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుంచి మనదే సెలెక్ట్ అయింది అంటే, మళ్ళీ నేమ్ కరెక్షన్ కోసం వెళ్ళాం ఎఫ్‌డీసీకి. అలా జరిగింది. చాలా బాగుండింది అది. తర్వాత మీ నేమ్ మీద వచ్చిందయితే. తర్వాత నా నేమ్ మీదే వచ్చింది. ఫైన్. సో, ఆ క్యారెక్టర్ అంత ఇంప్రెషన్ వదిలిందనుకోవాలి నిజంగా. ఆ నేమ్ కావచ్చు. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అవును. సో, 'అల్లరి పిడుగు' మూవీలో కూడా చేశారు కదా మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా. చేశాను. బాలకృష్ణ గారి కాంబినేషన్. కాంబినేషన్‌లోనే చేశాను. ఊటీలో జరిగింది షూట్. ఆహ్, అసలు బాలకృష్ణ గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాటల్లో చెప్పలేననమాట. బికాజ్ ఆహ్, ఆఫ్ స్క్రీన్ వెళ్ళిన తర్వాత మన పర్సనల్ లైఫ్ గురించి లేదా మనల్ని మోటివేట్ చేసే విషయం గురించి తప్ప ఆయన ఇంకో విషయం గురించి మాట్లాడరు. అంటే షార్ట్‌లో ఇలా చేసావు, అలా చేసావు, లేకపోతే ఇలా చేయాలి. ఇయన్నీ పక్కన పెడితే లైఫ్ లెసన్స్ కానీ, లైఫ్‌లో మనం ఇలా ఉండాలి. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ చెప్పేవాళ్ళు. చాలా కేరింగ్‌గా ఉండేవాళ్ళు. మానిటర్ చూస్తున్నప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకోవడం, చాలా కబుర్లు చెప్పడం. నిజంగా చాలా చాలా బాగుండింది ఆయనతోటి. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అంత పెద్ద స్టార్ అంత ఇదిగా మాట్లాడతారని, అంత ఇదిగా ఉంటారని. చాలా చాలా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఆయనతోటి. బాగా గుర్తుండిపోయిన మాట ఏదండి? బాలకృష్ణ గారు చెప్పిన మాటల్లో మీకు బాగా గుర్తున్నది? ఆర్ట్‌ని ఎప్పుడు వదిలేయొద్దని చెప్పారండి. ఎప్పుడైనా కానీ ఆర్ట్‌ని మనం స్టిక్ ఆన్ అయ్యి ఉంటే, ఫీల్డ్‌లో అంటూ మనం ఉంటే, ఏదో ఒక పొజిషన్‌లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. క్రాఫ్ట్ అనేది చాలా వైడ్‌గా ఉంటుంది. మనకు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఒకటనే కాదు, దీన్ని మాత్రం నమ్ముకున్నోడు ఎప్పుడూ ఏమంటారు మోసపోరు కైండ్ ఆఫ్ ఆ సెన్స్‌లో చెప్పారు. అది నాకు ఎప్పటికీ స్టిక్ ఆన్ అయింది మైండ్‌లో. ఓకే. సరదా సరదాగా ఉండేవారా? చాలా సరదాగా ఉండేవాళ్ళండి. ఆయన లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరితోటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బావుంటారు ఆయన. ఓకే. ఇంకా అలా అనుకోకుండా ఒకరోజు మూవీలో కూడా చేశారు. హ్మ్. చంద్రశేఖర్ రిలేటి గారి డైరెక్షన్. చార్మి గారి కాంబినేషన్‌లో ఉండేవి సీన్స్. అది ఒక కాలనీ గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్న కాలనీలో కిడ్స్ అనమాట. వాళ్ళు క్రికెట్ ఆడడం, వాళ్ళ అల్లరి, డాన్స్ ఉంది. దాంట్లో యాక్చువల్‌గా ఒక సాంగ్ చార్మి గారితోటి 'ఎవరైనా చూసుంటారా' 'నడిచే నక్షత్రాన్ని' ఆ సాంగ్ కోసం యాక్చువల్‌గా డాన్స్ బాగా వచ్చిన వాళ్ళని తీసుకున్నారనమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్న కిడ్స్ అందరిలో 50% డాన్సర్స్. డాన్స్ వచ్చిన వాళ్ళే. ఓహ్! ఓకే. ఫైన్. సో, డాన్స్ అనేది మీకు మంచి బేస్ అయింది. బేస్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూవీస్‌లోకి ఎంటర్ అవ్వటానికి. అవును. తర్వాత ఎందుకు మళ్ళీ మూవీస్ కంటిన్యూ చేయలేదు మీరు? నేను యాక్చువల్‌గా అకాడమిక్‌గా సీఏ తీసుకున్నాను. సో, ఆ సీఏ ఇంటర్ వరకు చేశాననమాట. దాని మీద కాన్సంట్రేట్ చేయడం కోసం నేను ఫీల్డ్‌కి కొంచెం దూరం అవ్వాల్సొచ్చింది. సో, అప్పుడు యాక్టింగ్ గానీ, డబ్బింగ్ గానీ ఇవన్నిటికి దూరం అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ వరకు అవాయిడ్ చేశాను. ఓకే. ఫైన్. సో, ఇప్పటికీ మీకు చెప్తూ ఉంటారా? ఇప్పుడు అంటే మీకు తెలిసిన వాళ్ళలో చాలామంది తెలిసుంటుంది కాబట్టి మీరే స్టైల్ మూవీలో ఆ చిన్నప్పటి క్యారెక్టర్, లారెన్స్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ప్లే చేసింది అని చెప్పి టీవీలో వచ్చినప్పుడు కావచ్చు ఎప్పుడైనా? ఖచ్చితంగా. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఫోటో తీసి పంపించారు. "అరే! మేము చూస్తున్నాం" అని చెప్తారు.
కానీ గుర్తుపట్టడం చాలా కష్టమే అసలు. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా అదో వేరే టింట్‌లో ఉంటుంది మనకి. ఆహ్, కొంచెం మేకప్ కూడా లారెన్స్ గారి మ్యాచ్ చేయడం కోసం అలా చేశారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారండి ఆ మూవీ చూసిన తర్వాత? ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళండి. అంటే వాళ్ళకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్. సో నాకు నేర్పించారు. వాళ్ళు నేర్చుకోలేకపోయారు కాబట్టి నాకు నేర్పించారు. సో అలాగా ఈ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ నన్ను స్టాప్ చేయలేదు. వద్దు అని అవాయిడ్ చేయలేదు. ఎంకరేజ్ చేశారు. కాకపోతే స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు బ్యాలెన్స్ చేసుకునేటట్టయితే పర్వాలేదు అని చెప్పేవాళ్ళు. నేను కూడా అదే ఫాలో అయ్యాను. కానీ ఒకసారి కెమెరా స్క్రీన్ ముందు కనిపించిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అలా ఉండిపోతుందంటారు గదా! చాలా మందికి. అంటే ఆర్ట్ అనేది అంతే కదండీ. ఆ ఇంట్రెస్ట్ పోదు. కానీ మీరు మాత్రం స్టడీస్ మీద కాన్సంట్రేషన్‌తో చేశాను. సీఏ కంప్లీట్ చేయలేకపోయాను అన్‌ఫార్చునేట్‌లీ. బట్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకేం ప్లాన్స్ వేసుకోలేదా? మళ్ళీ స్క్రీన్ మీద లేదండి. అలా ట్రయల్స్ ఏం చేయలేదు. నేను ఎంబీఏ చేస్తూ, సీఏ చేస్తూ పార్ట్ టైమ్‌గా డబ్బింగ్ స్టార్ట్ చేశాను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను కొంచెం కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్స్ ఎళ్లి చెప్దాం ఊరికే ఫ్రీ టైమ్‌లో కొంచెం మైండ్ ఫ్రీ అయినట్టు ఉంటుంది అన్నట్టు స్టార్ట్ చేశాను. బట్ అకాడమిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది మెయిన్ ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు. మెయిన్ ప్రొఫెషన్ అయింది. నైస్. సో, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలి అంటే సో, చాలా సీరియల్స్ అండ్ వెబ్ సీరీస్ మూవీస్ మొత్తం 3 కేటగిరీస్‌లో అన్నిటికి కూడా వాయిస్ అన్నది ఇచ్చారు మీరు. సో, సీరియల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే దాంట్లో 'కార్తీక దీపం' సీరియల్‌లో ఆహ్, సో, యశ్వంత్ గారు అనుకుంటా. అంటే ఒరిజినల్ నేమ్ యశ్వంత్ గారు. ఓకే. సో, అందులో డాక్టర్ బాబు గారి తమ్ముడు ఆదిత్య. యెస్. చెప్తూ ఉన్నారు మీరు. ఓకే. సో, ఒకసారి ఆ వాయిస్ విందామా అండి? ష్యూర్ అండి. సీన్ వాళ్ళ వదిన్ని కలిసి వస్తారు అప్పుడే. వాళ్ళ మదర్‌తో మాట్లాడుతూ ఎక్కడికెళ్ళొచ్చారు అని అడుగుతారు. వదిన్ని కలిసొచ్చాను. ఏమంది? ఏమంటుంది? హిమ నేను శౌర్యాన్ని చూసుకుంటూ బాధలు పడుతుంది. నీ దేశోద్ధారకుడు, వంశోద్ధారకుడు అంటావు కదా! గాలికి వదిలేసాడు వాళ్ళని. ఇలాగేనా చేసేది? ఈ కైండ్‌లో వాళ్ళ మదర్‌తో పోట్లాడుతుంటారు అన్నయ్యని క్వెషన్ చేయలేక. అవును. యాహ్! సో, ఎలా అనిపిస్తుంటుందండి ఆ సీరియల్ ఎక్స్‌పీరియన్స్ మీకు? బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది గదా! అది ఇండియాలోనే ఇప్పుడు టాప్ మోస్ట్ సీరియల్ అనుకుంటండి యాజ్ పర్ రేటింగ్స్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాయిస్ టెస్ట్ అన్నారు. వెళ్ళాను, ఇచ్చాను. 2, 3 వాయిసెస్ తీసుకున్నారు. అలా నాది సెలెక్ట్ అయింది. ఆఫ్టర్ 1 మంత్ అసలు అక్కడ మేము వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక వండర్ అనమాట. అంటే అది సీరియల్ పెర్ఫార్మ్ చేస్తున్న విధానానికి ఆల్ వర్ వెరీ హ్యాపీ. ఇప్పటికీ అన్‌రియలిస్టిక్‌గా ఉంటుందది. బయట వస్తున్న మీమ్స్ కావచ్చు, దాని క్రేజ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సీరియల్‌కి అంత రీచ్ ఉంటుందని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేనైతే పర్సనల్‌గా. ఎందుకంటే సీరియల్స్‌కి చాలామంది ఓన్లీ హౌస్ హోల్డ్ లేదా డొమెస్టిక్‌గా అలాగే ఉంటారు. లేడీస్ వరకే ఉంటారు. బట్ సోషల్ మీడియాలో దానికున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎప్పుడైనా వెళ్లి టీమ్‌ని మీట్ అవ్వటం అలా ఏమన్నా చేశారా? నిరుపమ్ గారిని మీట్ అయ్యానండి అప్పుడప్పుడు. ఆయన డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన్ని మీట్ అయ్యాను. అంతే. అంతకుమించి టీమ్‌ని మేము పోస్ట్ ప్రొడక్షన్ కదా! సో, టీమ్‌ని పెద్దగా మీట్ అవ్వలేదు. ప్రొడ్యూసర్ గారిని మీట్ అయ్యాను. నిరుపమ్ గారిని మీట్ అయ్యాను అంతే. అప్పుడేంటి ఎలాంటి డిస్కషన్ వచ్చింది మీ మధ్య? నిరుపమ్ గారు ఎక్కువ మాట్లాడరండి. సో, ఆయన పలకరించారు. మా డబ్ ఇన్‌చార్జ్ చెప్పారు. ఆదిత్యకి చెప్పాను నేను. ఓహ్! నైస్ అండి. చాలా బావుంటుంది. థాంక్స్ అండి. అంతే. ఓకే. కనిపించినప్పుడల్లా పలకరిస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ 'జానకి కలగనలేదు' సీరియల్‌లో హీరోకి చెప్తున్నారు. యాహ్! యాహ్! సారీ, అమర్‌దీప్ గారికి చెప్తున్నాను. సో, ఒకసారి ఆ వాయిస్. యెస్. జనక్ గారు, మీరెందుకండి అలా కోపంగా ఉన్నారు? కొంచెం నవ్వొచ్చు కదండీ! మీరు నవ్వితే చాలా బావుంటారండి. భార్య అనేది మనం కోరి తెచ్చుకునే బాధ్యతండి. జాగ్రత్తగా చూసుకోమని మా అమ్మ నాకెప్పుడూ చెప్పింది. కాబట్టి మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చూసారా? నవ్వితే ఎంత బాగున్నారో? ఈ కైండ్‌లో ఆయన చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఇంకా ఏ ఏ సీరియల్స్‌కి చెప్తున్నారండి ప్రెజెంట్? ఆల్మోస్ట్ 15 సీరియల్స్‌కి ఇలా చెప్తున్నానండి. 'నా పేరు మీనాక్షి', 'దేవత', ఆహ్,
ఇంకా వదినమ్మ, నీ వల్లే నీ వల్లే, బంగారు పంజరం, మిఠాయి కొట్టు చిట్టమ్మ, హిట్లర్, ఇలా ఆల్మోస్ట్ ఒక 15 ఉన్నాయి లిస్ట్. ఇందులో కొన్ని వాయిసెస్ ఇప్పుడు కంటిన్యూస్గా విందాం అయితే నా సీరియల్ నేమ్ తీసుకొని షూర్. మనకి దేవతలో వాళ్ళు రూరల్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, భాషా క్యారెక్టర్. లైక్ ఎలా ఉంటుందంటే, ఏందత్తా సత్యరుకు గడికి పోయొచ్చినావు కదా, ఎట్లున్నారు, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా ఏడుస్తూనే ఉన్నావు, ఎప్పుడు చూడు గిదేరందా, బోదినవా, నాకు పెట్టవా, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. తర్వాత నా పేరు మీనాక్షి వచ్చేటప్పటికి ఆయన ఎంటర్ అయినప్పుడు విలన్గా ఎంటర్ అయ్యారు. ఆర్టిస్ట్ కూడా నాకు కాల్ చేసి చాలాసార్లు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆయనకి తెలుగు రాదు, క్యారెక్టర్ కూడా తెలుగు వచ్చిన క్యారెక్టర్ కాదు, నార్త్ ఇండియన్ అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళ సిస్టర్ దగ్గర ఉంటూ ఉంటారు, కజిన్ దగ్గర. సో ఆయన విలన్గా ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా దాన్ని కామిక్ టోన్లోకి షిఫ్ట్ చేసింది ఆయన పోర్ట్రే చేసిన విధానం. అదొక నేను చెప్పడానికి వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ రోల్స్ నేను చెప్పిన వాటిల్లో. శాండీ క్యారెక్టర్ ఆయన ఎలా ఉంటుందంటే, కియా అగర్వాల్ జానుని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నావు, వచ్చిన తర్వాత హర్షిత్ చంద్ర దగ్గర ఉండమన్నావు, ఉన్నాను, కానీ నువ్వు నాకు చేసింది ఏంటి, ఆస్తి వచ్చిందా, పెళ్ళి జరిగిందా, ఏమీ జరగలేదు, క్యా కర్ రహే హో. ఇలా ఉంటుంది. అన్నట్టు వేరియేషన్ చాలా ఉంది. ఇంకొక సీరియల్ ఏదన్నా మిఠాయి కొట్టు చిట్టమ్మ. మిఠాయి కొట్టు చిట్టమ్మలో మెయిన్ లీడ్ చెప్తున్నాను. ఆయన పైలట్, సో పెద్ద వేరియేషన్స్ ఏముండవు. ఆయన మంచి సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్, కాకపోతే ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే. ఆయన ఆ అమ్మాయి దగ్గర డ్రైవర్ అనమాట, ఆ అమ్మాయి దృష్టిలో. ఈయన మాత్రం యాక్చువల్గా పైలట్. అలా ఉంటుంది వాళ్ళ ర్యాపో. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడేదానికి ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఏం చిట్టమ్మా ఏమన్నా, నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తావా, కొంచెం మెల్లిగా మాట్లాడి చిట్టమ్మా, ఎందుకు అరుస్తున్నావు, అందరూ మనల్ని చూస్తున్నారు, మెల్లిగా మాట్లాడు, ఈ కైండ్లో. అమ్మాయి డామినెన్స్ అనమాట. సో ఈయన ఎక్కువ చెప్పలేరు. ఓకే. సో ఇలా దాదాపు 15 సీరియల్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నవి. అయిపోయినవి అన్ని చెప్పారు. మౌనరాగం చెప్పానండి, అది అప్పట్లో మంచి ఫేమ్ ఉన్న సీరియల్ మౌనరాగం. తర్వాత బంగారు గాజులు, తర్వాత అయిపోయిన సీరియల్స్ రీసెంట్గా సిరిసిరి మూవలు, అమర్దీప్ గారి ఫస్ట్ సీరియల్ సిరిసిరి మూవలు. అమ్మ రీసెంట్గా అయిపోయింది. ఆడదే ఆధారం, ఇలా అయిపోయినాయి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాతి చిరామి కైండ్ ఆఫ్. ఒకసారి మౌనరాగం మీరు అన్నట్టు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సీరియలే అది కూడా. సార్ ఆ వాయిస్ ఏమన్నా గుర్తుందా మీకు అది? డైలాగ్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు, బట్ ఐ విల్ ట్రై. అమలు, నేను నిన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను తెలుసా, ఎలా ఆశ్చర్యపోతున్నావు కదా, నన్ను చిన్నప్పుడు నువ్వు ఒకసారి రోడ్ యాక్సిడెంట్ నుంచి కాపాడావు, గుర్తుందా, నువ్వు పువ్వు నాటుతున్నావు, నీ పువ్వు చూడ్డానికని నేను వచ్చాను, నన్ను అప్పుడే ఒక కారు గుద్దబోతే నన్ను తోసేసావు, నువ్వు నన్ను తోసేసావు అన్న కోపంలో నేను నిన్ను కొట్టబోయాను, ఆ తర్వాత నువ్వు నన్ను కాపాడావు అని తెలిసి ఎంత ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమలు. ఇప్పుడు చెప్తున్నాను అని నువ్వు తప్పుగా అనుకోకపోతే, ఐ లవ్ యూ సో మచ్, ఇంత ఫీల్లో ఉంటుంది. నైస్. అండ్ మూవీస్ పరంగా ఏ మూవీస్కి చెప్పారండి? చాలా మూవీస్కి ట్రాక్స్ చెప్పానండి, హీరోస్కి ట్రాక్స్ చెప్పాను. ట్రాక్ అంటే మేబీ చాలామందికి తెలియకపోవచ్చు. బేసిక్గా మనం రష్ వర్షన్ వచ్చినప్పుడు పైలట్ మీద వాయిస్ ఆర్టిస్ట్ చేత చెప్పిస్తారు ఆల్మోస్ట్ అన్ని కీ క్యారెక్టర్స్కి, విలన్, హీరో, అదర్ క్యారెక్టర్స్కి. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆర్ఆర్ చేయడం ఫైనల్ డ్రీమ్కి వెళ్తుందన్నమాట. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని స్ట్రైట్ ఆర్టిస్ట్కి కూడా ఈజీ అయిపోతుంది తర్వాత చెప్పడం. అలాగా నాగ చైతన్య గారికి, గోపీచంద్ గారికి, రీసెంట్గా విశ్వక్సేన్ గారి మూవీకి చెప్పడం జరిగింది ట్రాక్స్. విష్ణు గారికి చెప్పాను ఇంతకుముందు, అలా ట్రాక్స్ చెప్పాను. నేను హీరో వాయిస్లో చెప్పింది అయితే బ్రాండ్ బాబు అనే మూవీలో సుమంత్ శైలేంద్ర గారికి చెప్పాను. తర్వాత 100 అనే మూవీ, తమిళ్ టు తెలుగు డబ్ మూవీ, దాంట్లో అథర్వ మురళి గారికి చెప్పాను. విక్రాంత్ గారికి చెప్పాను కేర్ ఆఫ్ సూర్యలో. ఇలా కొన్ని చెప్పాను మూవీస్.
సో ఇప్పుడు మీరు చెప్పిన 3 వాయిసెస్ ఒకసారి వినొచ్చా అండి? మనిషికంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. లైఫ్ స్టైల్‌కి యాంబ్లమ్‌గా ఉండేది మనం వాడే బ్రాండ్. నేను వాడే ప్రతి దాంట్లోనూ బ్రాండే చూస్తాను. అది మనిషిలో అయినా, తాగే నీళ్ళల్లో అయినా, వేసుకునే చెప్పులోనైనా. ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఆహ్, అథర్వ మురళి గారు. అథర్వ మురళి గారిది 100లో యాస్పిరెంట్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా ఆయనకి పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆయనకి తెలిసేది ఏంటంటే, ఆయనకి కంట్రోల్ రూమ్‌లో వచ్చిందండి జాబ్. అప్పుడు ఉండే సీన్ ఆహ్, "ఏంటి బాబాయ్, నేనేదో పోలీస్ అంటే నలుగురు గుండాలను పట్టుకొని లోపలే ఇచ్చనుకున్నాను. ఇదేంటిది కంట్రోల్ రూమ్‌లో టిక్కు టిక్కుమనుకొని 100కి హలో, హలో అంటూ కూర్చోవాలా? ఛీ! ఈ జాబ్ నా వల్ల కాదు." ఈ కైండ్‌లో ఉంటుంది. విక్రాంత్ గారిది దాంట్లో డైలాగ్ పోర్షనే తక్కువ యాక్చువల్‌గా. ఆయన సైలెంట్ గై. ఆహ్, "రేయ్! నీకొచ్చిన ప్రాబ్లమ్, నాకొచ్చిన ప్రాబ్లమ్ వేరు కాదురా. నీకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే అది నేను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతాను. నువ్వు నా ఫ్రెండ్‌రా. ఎలా వదిలేస్తాను అనుకున్నావు?" ఈ కైండ్‌లో. ఓకే. నైస్. వెర్సటైల్‌గా చెప్పిందంటే ఆహ్, 'తెనాలి రామకృష్ణ' అనే సీరియల్ ఒకటి, తర్వాత దాంట్లో బ్రాహ్మిన్ స్టైల్‌లో అలా ఉంటుంది. సో, అలా ఇలా వేరియేషన్స్ ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అవును. అవును. ఇదెలా ఉంటుందండి మాడ్యులేషన్ 'తెనాలి రామకృష్ణ' సీరియల్‌లో? ఓకే. అది బ్రాహ్మిన్ స్టైల్‌లో ఉంటుంది. ఆహ్, లైక్ అమ్మాయి పేరు ఆహ్, "ఇదిగో అమ్మా! నేను దర్బారుకు వెళ్ళాలి. మహారాజ్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేమో ఇప్పటి వరకు నాకు తినడానికి ఏమీ పెట్టివ్వలేదు. ఆలస్యం అయిపోతుందని రోజు మహారాజ్ గారి చేత తిట్లు తింటూనే ఉన్నాను. నా మీద చాడీలు చెప్పడానికి తాతాచార్యుల వారేమో సిద్ధంగా ఉంటారు. తొందరగా వస్తున్నావా రాట్లేదా?" ఈ కైండ్‌లో. నైస్. సో, ఇలా అసలు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి చెప్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌లో ఉంటూ చెప్పాలి అసలు. ఎలా అనిపిస్తూ ఉంటుంది? డు యూ ఎంజాయ్ దిస్ ఆల్ ఛాలెంజింగ్‌గా ఉంటదండి. చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. బికాజ్ ఆహ్, యాక్టర్స్ అనే యాక్టింగ్ కంటే వాయిసింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ జాబ్. బికాజ్ మనకి అక్కడ మూడ్ ఉంటుంది. తర్వాత సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకి జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ చూసి మనం వెంటనే రెప్లికేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఒక్కో విధంగా ఉంటుంది. సీరియల్స్ అయినా మనం అలవాటు పడొచ్చు ఒక క్యారెక్టర్‌కి. బట్ మూవీస్ అలా కాదు. చూడగానే మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తీసుకోవాలి. మన వాయిస్ అప్పుడు మనకి కోఆపరేట్ చేయాలి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్. బట్ ఇలా వేరియేషన్స్ చెప్తూ ఉన్నప్పుడు వి ఎంజాయ్ లాట్ అనమాట. నిజంగా. మీరు డబ్ చేసిన వాయిసెస్‌లో ఇప్పటివరకు సీరియల్స్ పరంగా, మూవీస్ పరంగా మాట్లాడుకుంటే, ఇంకా నెక్స్ట్ మనకి వెబ్ సీరీస్ అవి బ్యాలెన్స్ పెట్టాను. సో, ఈ రెండిట్లో మీకు బాగా ఇష్టంగా కావచ్చు, లేదా ఛాలెంజింగ్‌గా ఇలా అనిపించిన వాయిస్ అంటే మూవీస్ అండ్ సీరియల్స్‌లోను. ఇంకా ఒక మూవీ రిలీజ్ అవ్వలేదండి. 'మద్రాస్' అని కార్తీ గారి సూపర్ హిట్ మూవీ. అది తెలుగులో డబ్ చేశారు. దాంట్లో జానీ అని ఒక ఆహ్, అతను పిచ్చోడనమాట. ఆ కాలనీలో అలా తిరుగుతూ ఉంటాడు పిచ్చిగా. సో, అతన్ని మ్యాచ్ చేయడం, ఆ క్యారెక్టర్‌కి చెప్పడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను చెప్పిన మూవీస్‌లో అయితే అది మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. సీరియల్స్‌లో వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పిన 'శాండీ' అండ్ 'బంగారు గాజులు' అనే సీరియల్‌లో కూడా తెనాలి రామకృష్ణ కైండ్ ఆఫ్ టింజ్ ఉంటుంది. సర్కాజం, ఆ స్టైల్. సో, ఇవి 2 నేను కొంచెం ఛాలెంజింగ్‌గా ఫీల్ అయ్యి చెప్పిన సీరియల్స్‌లో క్యారెక్టర్స్. ఇంకా వెబ్ సీరీస్ గురించి మాట్లాడుకుంటే, ఓహ్ మై గాడ్! వెబ్ సీరీస్‌లో కూడా ఇంత పెద్ద లిస్టే ఉంది. అవి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి కొన్నైతే నాకు గుర్తున్నాయి. ఇంకొన్ని నేను కూడా ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూడాలి ఎన్ని ఎన్ని చెప్పారు అన్నది. సో, 'మిర్జాపూర్', 'ఫ్యామిలీ మ్యాన్', 'మేడ్ ఇన్ హెవెన్', 'బ్రెత్ 2' ఇవి ఇవి వరకు గుర్తున్నాయి. పాతాళ్ లోక్ ఇవి గుర్తున్నాయి నాకు. ఓకే. హమ్మయ్య! ఓ 5 గుర్తుపెట్టుకున్నాను అతి కష్టం మీద. ఇంకా చాలానే ఉన్నట్టున్నాయి లిస్ట్. అన్నీ మీకు గుర్తున్నాయా? ఆల్మోస్ట్ గుర్తున్నాయండి. అవునా? ఆ! ఒకసారి చెప్పండి. ఇవి ప్రైమ్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో 'మనీ హైస్ట్' చెప్పాం. తర్వాత 'కిస్సింగ్ బూత్' సీజన్ 1 అండ్ సీజన్ 2. తర్వాత 'ఎలీట్' అని రీసెంట్‌గా ఒకటి చెప్తున్నాం. అది ఇంకా ఇట్ వుడ్ బి టెలికాస్టెడ్ అనుకుంటా. ఇంకా 'స్కామ్', ఆహ్, హ్మ్, నేను కూడా రికలెక్ట్ చేసుకోవాలి ఒక్క నిమిషం. 'స్కామ్' చెప్పాను, 'గుల్లక్' చెప్పాను. తర్వాత 'శ్రీకాంత్ అండ్ బషీర్', ఆహ్, తర్వాత 'లవ్ జాక్సన్', 'సింపుల్ మర్డర్',
ఇంకా ఉన్నాయండి. ఇంకా ఎంఎక్స్ ప్లేయర్‌లో కూడా ఉన్నాయి కొన్ని. ఇవి సోనీలో. ఇక్కడి వరకు అయితే బాగానే గుర్తుపెట్టుకున్నారు. నైస్. సో, ఇందులో మీకు గుర్తున్నవి అంటే ఏ వెబ్ సిరీస్‌లో ఏ క్యారెక్టర్స్‌కి మీరు చెప్పిన వాయిసెస్ మీకు గుర్తున్నవి ఇప్పుడు? హ్మ్. 'మీర్జాపూర్' అనేది ఇప్పుడు మీరు సీరియల్స్‌లో మన 'కార్తీక దీపంలాగా' మనకు సౌత్‌కి ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ 'మీర్జాపూర్'. దాంట్లో మెయిన్ లీడ్‌కి చెప్పాను. సీజన్ 1 అండ్ సీజన్ 2 గుడ్డు క్యారెక్టర్‌కి. సో, అది ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్‌కే చాలా వేరియేషన్ ఉంటుంది ఆ క్యారెక్టర్‌లో. ఫస్ట్ సీజన్ అంతా చాలా జోవియల్‌గా, ఎందుకంటే తను ఎక్కువ బ్రెయిన్ వాడడు, ఓన్లీ బాడీయే వాడతాడు. సెకండ్ సీజన్‌కి వచ్చేటప్పుడు చాలా సీరియస్‌గా, చాలా ఇంటెన్షనల్‌గా ఆ వేరియేషన్‌ని క్యారీ చేయడం కొంచెం టఫ్ అయింది సెకండ్ సీజన్ మాత్రం. బట్ అది ఒక రకంగా ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం చెప్పేటప్పుడు. బట్ ఆ తర్వాత దానికి వచ్చిన అప్రిషియేషన్ కానీ, దానికి ఉన్న రీచ్ కానీ అదంతా చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ ఏంటి అందులో నుంచి ఏమన్నా చెప్పమని అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఏ సర్టిఫికేటా? లేకపోతే యూ సర్టిఫికేటా? ఏం చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని ఏ సర్టిఫికేటే. ఒకటి ఏదన్నా లేనిది ఏదన్నా చెప్దాం. ఓకే. కష్టమేమో లేండి. అది కూడా సెన్సార్ చేసి చెప్పాలి నేను. లైక్ ఇది ఒక ఫేమస్ డైలాగ్, ఇదే చెప్దాం. ఆహ్, ఈ మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే వెట్టి చాకిరీ అయిపోయిందిరా. దీనమ్మ ఎంత టాలెంట్ ఉన్నా సరే ఎవడో ఒకటి దగ్గర అడుక్కు తినాల్సిందే, చేతులు చాపాల్సిందే. ఇదేరా నిన్ను మానుకోమని చెప్పేది. ఈ కైండ్‌లో ఉంటుంది. కొంచెం కష్టం మీద వెతికి పట్టుకున్నట్టున్నారు. ఆ! రే దాంట్లో రేర్ అండి. ఎక్కువ లేవు. సీజన్ 2లో అయితే పర్వాలేదు. సీజన్ 2లో అయితే కొంచెం అంత పార్లమెంటరీ లాంగ్వేజ్ నా క్యారెక్టర్‌కి లేదు. లైక్ మీర్జాపూర్‌ని ఆక్రమించే టైంలో నేను ఒక్కడుగు కూడా వెనక్కి వేయను. ఈ కైండ్‌లో ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ టైమా అండి కొంచెం అంటే అలాంటి వర్డ్స్‌లో అదే ఫస్ట్ టైం అండి. అదే ఫస్ట్ టైం అండి. ఓకే. అప్పుడు కూడా నేను మా డబ్ డైరెక్టర్స్‌కి వాళ్ళకి కూడా నేను అదే చెప్పాను. ఎందుకు అంత హార్ష్ లాంగ్వేజ్ వాడుతున్నారు అంటే, లేదు అది మనకున్న ఆబ్లిగేషన్ అలాగే చేయమని చెప్పారు అంటే, సో ఇంకా తప్పక చేసాం. ఓకే. అలా అలవాటయిపోయింది ఇంకా. అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అంతే. ఫైన్. సో, సీరీస్ చూసారా? చూశానండి. మిర్జాపూర్ మాత్రం చూశాను. నేను ఎక్కువ సీరీస్ వాచ్ చేయను. బట్ మిర్జాపూర్ మాత్రం చూశాను. జస్ట్ మన అవుట్‌పుట్ ఎలా ఉంది చూడడం కోసం. ఓకే. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. బాగా వచ్చింది. అండ్ ఫ్యామిలీ మ్యాన్ కూడా చెప్పారుగా? అవునండి. దానికి కూడా సీజన్ 1 అండ్ 2 బట్ సేమ్ క్యారెక్టర్. సమీర్ అని మెయిన్ యాంటాగనిస్ట్ అని చెప్పొచ్చు. శ్రీకాంత్‌కి ఉన్న మెయిన్ ఇండైరెక్ట్ విలన్ అతనే. సో లైక్ అతను అస్సలాం వాలేకుం, మనకున్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయాల్సిన టైం వచ్చింది. అక్కడ మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ మిషన్ని అకంప్లిష్ చేయాల్సిందే. నా మీద ఎంత ప్రెషర్ ఉందో మీకు అర్థం కావట్లేదు. బీ క్విక్ అండ్ బీ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అంతే పర్ఫెక్ట్‌గా చెప్పారు మీరు కూడా. ఫైన్. సో, ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ కూడా అసలు సీజన్ 1, సీజన్ 2 2 వేటికవే అంటే కంటిన్యూయస్‌గా ఇలా ఒకదాన్ని మించి ఇంకొక సీజన్ ఇలా హైప్ తెచ్చుకొని అంతే ఈక్వల్లీ సక్సెస్ కూడా అందుకోవటం గ్రేట్ అసలు. అవును. మనకు కూడా ఓటీటీ గురించి ఎక్కువ తెలియడం, మనకి ప్లాట్‌ఫామ్స్, మనకు కూడా అంటే వర్క్ ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. యాజ్ ఏ వాయిస్ ఆర్టిస్ట్‌గా నేను చెప్తున్నాను. చాలా ఆపర్చునిటీస్ పెరిగినాయి. చాలామంది దీని మీద సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో, ఇంకొక సీరీస్ అంటే ఏం చెప్తారు? 'మేడ్ ఇన్ హెవెనా? లేకపోతే మనీ హీస్టా ఏది? మేడ్ ఇన్ హెవెన్‌లో నేను ఒక 2, 3 క్యారెక్టర్స్ చెప్పాను. దాంట్లో ఒకటి రఫ్‌గా నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్పగలుగుతాను. హీఈస్ ఎ పొలిటీషియన్. ఆయన వెడ్డింగ్‌కి ముందు షూట్‌లో ఆయన వుడ్ బి గురించి చెప్పే డైలాగ్. మాది రాజకీయ నాయకుల కుటుంబం. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ఉంటాం. నా కాబోయే భార్య కూడా మా కుటుంబ గౌరవాన్ని అండ్ అది ఏంటది కట్టుబాటు ట్రెడిషన్ కట్టుబాటు. ఈ కట్టుబాట్లను కూడా ఆవిడ బాగా నేర్చుకుంటారని, ఫాలో అవుతారని ఆశిస్తూ మా ప్రజలందరికీ నమస్కారం. ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. ఫైన్. సో, మనీ హీస్ట్ అండి? మనీ హీస్ట్‌లో సురేష్ అనే క్యారెక్టర్ చెప్పానండి. హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎక్కువగా షార్ట్స్ తప్ప అంత పర్ఫార్మింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు అది.
సో బట్ ఎవ్రీ సీజన్ క్యారీ అవుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్, బికాస్ వీళ్ళకిను గూన్స్ లోపల ఉన్న ఆ గ్యాంగ్కి వార్ అనమాట. సో ఈయన ఒక ప్లాన్ చేయడం, వాళ్ళు దాన్ని రివర్స్ చేయడం, అలా వెళ్తూ ఉంటుంది. స్కామ్లో భూషణ్ గారికి చెప్పానండి. అంటే ఆ, మన మెయిన్ లీడ్కి ఆయన రైట్ హ్యాండ్లా ఉంటూ ఉంటారు ఫస్ట్ నుంచి. ఆయనది ఎలా అంటే ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ క్యారెక్టర్. అర్షద్, నువ్వు ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఆ కంపెనీలో అలా పెట్టావు డబ్బులు? ఆయన అసలు ఏమో నాకు నువ్వు చెప్తున్న లాజిక్ ఏం అర్థం కావట్లా, కొంచెం ఎలాబరేట్ చేస్తావా? వారిని భలే దెబ్బ కొట్టావుగా, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 1,00,000ని 2,00,000 చేస్తావా ఏంటి, 10 లక్షలు చేస్తావా? బాబు నీకు నమస్కారం కైండ్ ఆఫ్. ఓకే. పాతాళలోక్. పాతాళలోక్ ఆయన యంగ్ ఆస్పిరెంట్ అనమాట, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ హీఈస్ ఎన్ ఏఎస్ఐ. సో సబార్డినేట్గా ఉంటారు, లైక్ రిపోర్టింగ్. సార్, క్రైమ్ సీన్లో మాకు దొరికిన ఎవిడెన్సెస్ ఇవి, ఈ ఎవిడెన్సెస్ని మ్యాచ్ చేసి చూస్తే ఒక్కరు కూడా మనకి డౌట్ఫుల్గా తెలియలేదు, నెక్స్ట్ ఏ రకంగా ప్రొసీడ్ అవుదాం ఉంటారు, మీరు చెప్తే నేను వాళ్ళందరి లిస్ట్ అవుట్ చేస్తాను, వాళ్ళని వెళ్ళి మనం ఎంక్వైరీ చేద్దాం సార్. ఈ కైండ్ ఆఫ్ ఆయన అంత బ్యాలెన్స్డ్ కూల్ గై, హీఈస్ ఎ కూల్ గై. సో పెద్ద వేరియేషన్ ఏం లేదు. సో ఈ వెబ్ సిరీస్ పరంగా మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిన క్యారెక్టర్ ఏది డబ్ చేయటం? వెబ్ సిరీస్ పరంగా గుల్లక్ అనే ఒక సిరీస్ చెప్పానండి సోనీ లివ్లో. అది మనకి అంత పాపులర్ కాదు మనకు తెలుగులో, బట్ ఆ నార్త్ సైడ్ చాలా పాపులర్. 2 సీజన్స్ వచ్చాయి, అది కూడా నేను సీజన్ 2లో చెప్పాను అది ఆ క్యారెక్టర్కి. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, బికాజ్ ఆ స్పీడ్ రెండరింగ్, తర్వాత ఎలాబరేటెడ్ డైలాగ్స్, సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ చాలా ఎంజాయ్ చేశాను, రీసెంట్గా చూసాను దాని అవుట్పుట్, సో చాలా బాగా అనిపించింది. వెబ్ సిరీస్లో అయితే అది ఛాలెంజింగ్ రోల్. సో ఎలా ఉంటుందో ఆ వాయిస్ ఒకసారి వినిపిస్తారా? వాయిస్ అంటే అది చూసి చెప్పాలండి డైలాగ్, ఎందుకంటే చాలా పెద్దది. ఇది సీన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మావయ్య వాళ్ళ కూతురుది మ్యారేజ్ అనమాట. సో వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక రిజిస్టర్ తీస్తారు, అదేంటంటే కట్నాల రిజిస్టర్ అనమాట. వాళ్ళు మనకి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, దీన్ని బట్టి మనం ఎంత ఇవ్వాలి అనేది అనమాట. వాళ్ళు అలా కౌంట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళ తమ్ముడికి అర్థం కాదు, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటి క్యాలిక్యులేట్ చేస్తున్నారని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇతను అన్నయ్య అనమాట అతనికి. సో అప్పుడు చాలా పెద్ద స్పీచ్ ఇచ్చి చెప్తాడు, అది చెప్తాను చూడండి. ఏంటి నీకు తెలీదా, కట్నాల రిజిస్టర్ అంటే బదులు తీర్చుకునే రిజిస్టర్ రా, తండ్రి, తాతయ్య, అన్నయ్య, బావ, మరదలు, నానమ్మ, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్, సొంత వాళ్ళు, సవతులు, ఇలా అందరి మీద బదులు తీర్చుకోవడానికి పెట్టింది ఈ కట్నాల రిజిస్టర్, అర్థమైందా? అర్థం కాలేదంటాడు. సరే ఇప్పుడు చెప్తాను, నేను ఇంత వేస్ట్ అడిగిరా, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు రాణి అక్క పెళ్ళి ఉంది కదా, కాబట్టి మనం కట్నాల రిజిస్టర్లో చూస్తాం అనమాట. పింకీ మావ కుటుంబం ఇంతకుముందు మనకి ఇంట్లో ఏమైనా జరిగిన ఫంక్షన్స్లో, లైక్ పెళ్ళి, పేరంటం, నామకరణం, సీమంతం, వీటన్నిటిలో ఎన్ని డబ్బులు ఇచ్చారు అని. వాటికంటే సరిగ్గా 1 రూపీ మనం ఎక్కువ ఇచ్చి బదులు తీర్చుకుంటాం, 1-0 చేస్తాం అనమాట. ఇలా 1-0 చేసిన తర్వాత ఈ గేమ్ని వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలనుకుంటే మన ఫ్యామిలీలో జరిగే ఏదైనా ఫంక్షన్కి వాళ్ళు 1 రూపాయికి మించి ఇచ్చారనుకో, వాళ్ళు 1-1తో ఈక్వల్ చేసినట్టు. ఇదే రా కట్నాల రిజిస్టర్. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ అర్థం కాలేదంటారు ఆయన. ఓకే. అండ్ అలానే బ్రెత్ 2 వెబ్ సిరీస్లో కూడా అభిషేక్ బచ్చన్ గారి చిన్నప్పటి క్యారెక్టర్కి చెప్పారు కదా. అది 2 వేరియేషన్స్లో ఉంటుంది. అది కూడా ఒక ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది ఆయనకి. జే ఒకరు, అవినాష్ డాక్టర్ ఒకరు. అవినాష్ ఏంటంటే హీఈస్ ఎ కూల్ గై, ఆయన ఇన్నోసెంట్స్. ఆ టైంలో ఆయనకు ఒక మెంటర్ ఉంటారు, ఆయనతోటి సార్ నేను బాగానే చదువుతున్నాను కానీ ఉన్నట్టుండి నాకు ఎందుకో అంత ఫేడ్ అవుట్ అయిపోతున్నట్టుంది సార్, దానివల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నలుగురిలో కలవలేకపోతున్నాను, నేను ఇలాగే ఉండిపోతానేమోనని భయంగా ఉంది. ఇలా ఉన్న టైంలో ఆయన ఈయన్ని మోటివేట్ చేస్తున్న టైంలో ఈయనలో స్ప్లిట్ వస్తుంది. స్ప్లిట్ వచ్చి జే వచ్చి చాలా డామినెంట్ పర్సన్ అనమాట. ఆయన వెంటనే ఓవర్టేక్ చేసి మీరేం భయపడకండి డాడీ,
వాడి సంగతి నేను చూసుకుంటాను. నేనున్నంత వరకు వాడికి ఏ చిన్న ప్రమాదం రాకుండా వాడి కంటెంట్ రెప్పలాగా నేను కాపాడుకుంటాను. ఆయన ఆ కైండ్ ఆఫ్ దీంట్లో చెప్తారు. చెప్పానండి. ఫస్ట్ ఎడిషన్ ఒకటి చెప్పాను నేను. విల్ టర్నర్కి చెప్పాను. అది ఆయన జానీ డెప్ గారి తర్వాత ఈయన దాంట్లో మెయిన్ లీడ్. ఆ క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా అండి? ఎగ్జాక్ట్గా ఏం గుర్తులేవండి దానికి, అంటే చాలా రోజులు అయిపోయింది. సో ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆ మూవీ అయితే. యాడ్స్ కూడా ఏమన్నా చెప్పడం జరిగిందా? వాయిస్ ఓవర్స్ చెప్పానండి. షాదాబ్ రెస్టారెంట్కి, తర్వాత కొన్ని మన ఫార్మర్స్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ గురించి, ట్రాక్టర్స్ అని వాయిస్ ఓవర్స్ చెప్పాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. ఓకే. సో వాటిల్లో ఏమన్నా గుర్తున్నాయా అండి యాడ్స్ పరంగా? యాడ్స్ పరంగా చూడాలండి, రిఫర్ చేయాలి. ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ వాళ్ళది గుర్తులేదు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్. బట్ చెప్పాను, చాలా వాయిస్ ఓవర్స్ చెప్పాను. ఇంతకుముందు చెప్పింది స్క్రిప్ట్ అయితే లేదండి నా దగ్గర ఎగ్జాక్ట్గా, బట్ చెప్పిన వాయిస్ క్లిప్ అయితే ఉంది. విందాము అంటే మీ ఇష్టం. Progressive muscle relaxation. Find yourself a quiet place to relax. Turn off your light, turn off your phone, and dim the lights. మెడిటేషన్కి సంబంధించి. This is your time. A time for complete and utter relaxation. For this relaxation, you can either sit or lie down. Just make sure that you are warm enough and that you are comfortable. ఇలా వాయిస్ ఓవర్స్లో కూడా ఒక్కోసారి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఒకసారి ఫాస్ట్ ఎండర్తో చెప్పాల్సి వస్తుంది, ఒకసారి ఇది ఇలా. ఏంటి పూజిత్ మాధవ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రజెంట్ అయితే ఇదే, అంటే నేను ఆర్ట్కి దగ్గరగానే ఉందాం అనుకుంటున్నాను. ఇదైతే నేను ఫిక్స్ అయ్యాను. ప్రజెంట్ అయితే వాయిస్ ఆర్టిస్ట్గా ఉన్నాను. దీంట్లో ఇంకా నేను డెవలప్ చేయాల్సింది, ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సింది చాలా ఉంది. సో ఆ విధంగా ఇంకా అచీవ్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. సో చేయాలి. డాన్స్ పరంగా ఏం గోల్స్ పెట్టుకోలేదా? డ్యాన్స్ అంటే నేను అప్పుడప్పుడు ఇంకా ఇంట్లో ప్రాక్టీస్ చేసేదేనండి. పెద్దగా నేను ఎక్కడ ఇప్పుడు అంటే నాకు టైం కూడా సరిపోక ఇక్కడికి క్లాసెస్కి కానీ, లేకపోతే ఫర్దర్గా డిగ్రీ దాంట్లో పిహెచ్డి చేయాలనేది అయితే నా గోల్. బట్ అది చూడాలి, ఇప్పుడు టైం పర్మిట్ చేసినప్పుడు అది అచీవ్ చేయాలి. కూచిపూడిలో పిహెచ్డి చేయాలి అనేది ఒకటి ఉంది. చూద్దాం ఎప్పుడు అవుతుందో. ఆన్ స్క్రీన్ అయితే ఏమీ ఇంట్రెస్ట్ ఏం పెట్టుకోలేదంటారా? లేకపోతే చూస్తానండి, అంటే ట్రయల్స్ అయితే ప్రజెంట్ చేయట్లేదు. ఓన్లీ టైం ఫ్యాక్టర్ ఒకటే దానికి మెయిన్ రీజన్. బట్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఒకవేళ వస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు? ఇలాంటిదని ఏం లేదండి. ఆర్టిస్ట్కి ఏది వచ్చినా మనం టేకప్ చేయాలి, అప్పుడే మనకు అది ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. సో ఏదైనా పర్లేదు, మనకు అది నచ్చి నాకు అన్ని కుదిరి చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పటివరకు అయితే మీరు డబ్ చేసిన వాయిసెస్ గురించి అండ్ అలానే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా పర్ఫామ్ చేసిన మూవీస్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఖచ్చితంగా అబ్జర్వేషన్ అన్నది చేస్తూ ఉంటారు కదా, మన మూవీస్ పరంగా కావచ్చు ఏదన్నా. అలా ఏదన్నా పర్టికులర్లీ మన హీరోలలో వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు ఎంత బాగా చెప్పారో, ఎంత ఇన్వాల్వ్మెంట్, అలా మీకు బాగా మైండ్లో రిజిస్టర్ అయిపోయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా హీరోస్ పరంగా? అంటే నాకు చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం అండి. నేను డ్యాన్స్ చేసిన టైంలో అప్పుడంతా నాకు చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అనమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్. సో నేను నాకు వర్క్లో ఎప్పుడైనా కానీ వాళ్ళని రిఫరెన్స్గా నేను తీసుకుంటూ ఉంటాను. లైక్ నేను చెప్పిన తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ కానీ, ఇంకొక సీరియల్లో చెప్పిన క్యారెక్టర్ కానీ, అదుర్స్లో ఎన్టీఆర్ గారు చెప్పిన చారీ క్యారెక్టర్, దాన్ని రిఫరెన్స్గా తీసుకొని కొంచెం వర్కౌట్ చేసుకోవడం, నేను ఆయన్ని ఫాలో అవ్వడం జరిగింది ఆ క్యారెక్టర్ వరకు. మిగతావన్నీ మనం ఆర్టిస్ట్నే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఆర్టిస్ట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే మనం అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అవుట్పుట్ ఇవ్వడానికి ఉంటుంది. బట్ దానికి మాత్రం నేను ఆర్టిస్ట్ అంతే పర్ఫామ్ చేసేవాళ్ళు, నేను రిఫరెన్స్గా ఇది తీసుకున్నాను. ఎందుకంటే స్లాంగ్ మనకి తెలీదు, అది
సో ఆయన్ని వాళ్ళిద్దరిని నేను ఎక్కువగా నా మైండ్లో రిఫరెన్స్గా ఉంచుకుంటుంటాను. ఏంటి చిరంజీవి గారి డైలాగ్స్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? అయ్యో చాలా ఉన్నాయండి చిరంజీవి గారి. ఒకటే ఉంది. చేయి చూసా ఎంత రఫ్గా ఉందో, రఫ్ పాడించేస్తా నుంచి జంక్షన్ జామ్ అయిపోద్ది. లైక్ ఆయన ఎన్ని ఉన్నాయండి, ఎన్ నెంబర్. అండ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నా కూడా మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అవును. జూనియర్ ఎన్టీఆర్ గారి ఆయన ప్రతి వర్క్ని నేను అడ్మైర్ చేస్తాను. లైక్ డ్యాన్స్ నుంచి, డైలాగ్స్ నుంచి, యాక్షన్ అన్నీ. ఆయన ఆఫ్ స్క్రీన్ ఆయన యాటిట్యూడ్ని కూడా నేను చాలా అడోర్ చేస్తాను, అడ్మైర్ చేస్తాను. చెప్పాలంటే లైక్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. సో జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్లో ఏదన్నా ఒకసారి మీకు గుర్తున్నవి మీ స్టైల్లో చెప్పడానికి ట్రై చేస్తారా? లైక్ రీసెంట్గా అరవింద సమేత తీసుకుంటే దాంట్లో అరవిందతో మాట్లాడే సీన్ ఉంటుంది. ఒక మగాడు ఆడదాన్ని చూసిన తర్వాత, ఆ అమ్మాయిని కౌగిలించుకున్న తర్వాత తన భుజం మీద నుంచి ప్రపంచాన్ని చూస్తాడు. ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరిన వాడు ముందిది, తర్వాతే అది అనుకుంటాడు. కానీ వన్స్ దీన్ని ఓన్ చేసుకున్న తర్వాత ఇది నాదే కదా, ఎక్కడికి పోతుంది అన్న చిన్న ఫీలింగ్తో ముందు అది చూసుకొని వద్దాం అనుకుంటాడు. కానీ నేను దాన్ని జయించి వచ్చిన తర్వాత ఇంకా నేను కళ్ళు మూసుకుంటాను, ఇంక నేను ఏది చూడను. ఈ కైండ్లో ఉంటుంది ఆ సీన్. అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోయాను, బట్ ఆ ఫీల్ ఆయన అక్కడ చెప్పిన విధానం చాలా ఇష్టం ఆ సీన్. అందుకనే అది రికలెక్ట్ చేసుకొని అదే చెప్పాను. నైస్. అడ్మిరేషన్ కనిపిస్తూ ఉంది మీరే. ఆఫ్ కోర్స్ అది మనకి కరెక్ట్గా ఆ డైలాగ్ మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే, కానీ ఆ ఇష్టం కనిపిస్తూ ఉంది మీరు చెప్పిన దాంట్లో. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పూజిత్ మాధవ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ మీ ఫ్యూచర్ డ్రీమ్స్, గోల్స్ పెద్దగా ఏం అలా పెట్టుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు హ్యాపీగా ఉన్నారు. సో మీ లైఫ్ అలానే హ్యాపీగా మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా మీ కెరీర్ డిజైన్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.